ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంటు 6,400 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఆ కళాశాలకి యూనివర్సిటీకి ఇవ్వకుండా విద్యార్థులు చదువు పూర్తయిన వారు తమ టీసీల కోసం మార్క్ లిస్టుల కోసం ఆఫీసులకు వెళ్తే మేము ఇవ్వమని చెప్పి మీరు ఫీజు కట్టాలని చెప్పి బలవంత పెడుతున్నారు. వారు కట్టలేని పరిస్థితుల్లో చాలా ఆవేదనకు గురవుతున్నారు. కుటుంబ పరిస్థితి కానివ్వండి, ఈరోజు చాలా పేద కుటుంబాల నుంచి, దళిత వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ఫీజులు కట్టలేక, ఉద్యోగాల్లో చేరలేక, ఇతర ఉన్నత చదువులకు వెళ్ళలేక ఆవేదన చెందుతూ ఉన్నారు. ఫీజులు చెల్లించండి అని చెప్పి భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ తరఫున జిల్లా కేంద్రాల్లోనూ అదే రకంగా రాష్ట్ర కేంద్రంలో ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్టు చేశారు తప్ప ఆ సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. అరెస్టు మీద ఉన్న శ్రద్ధ నిధులు కళాశాలకి కేటాయించి విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తున్న పరిస్థితి లేదు. చివరికి మొన్నటి రోజున యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆఫీసు ముందు వినోద్ కుమార్ అనే విద్యార్థి అర్ధనగ్నంగా ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ఈ యూనివర్సిటీకి లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు కదని నేను అడుగుతున్నాను. అనేక మంది ఈ విధంగా సిద్ధపడాలన్నా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు చేసిన పాపాలకు విద్యార్థులు బలైపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు చాలించి చేతల్లో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి. ఎస్వి యూనివర్సిటీ నేరుగా చంద్రబాబు నాయుడు చదివిన కాలేజీలకు కూడా ఇటువంటి పరిస్థితి. ఆయన మాత్రం హాస్టల్ ఫీజులు కట్టకుండా చదువులు పూర్తి చేసుకుని పోవచ్చు, కానీ ఇతర విద్యార్థులకి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. చివరికి పెద్ద ఆందోళన తర్వాత ఆ వీసీ గారు నిర్ణయం చేసి ఆ విద్యార్థికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇటు చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలు ముఖ్యంగా వేధిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వెంటనే ఈ పరిస్థితి మార్చాలి, వెంటనే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. కళాశాలకి ఖచ్చితంగా ఫీజుతో నిమిత్తం లేకుండా వాళ్ళ టీసీలు, వాళ్ళ మార్క్ లిస్టు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.